జార్ఖండ్ జడ్జి హత్య కేసుపై సుమోటో విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయ వ్యవస్థను కించపరచడం బాధాకరమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జిలు ఫిర్యాదు చేసినా సీబీఐ అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జార్ఖండ్ జడ్జి హత్య కేసుపై సుమోటోగా విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయ వ్యవస్థను కించపరచడం బాధాకరమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జిలు ఫిర్యాదు చేసినా సీబీఐ అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, జార్ఖండ్ జడ్జి హత్యకు సంబంధించి వాళ్ళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జార్ఖండ్ రాష్ట్ర తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో పలు అంశాలను ప్రస్తావించారు. ఇప్పటికే ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తున్నామన్న విషయాన్ని స్పష్టం చేశారు. అదే సమయంలో సిబిఐకి కేసును ట్రాన్స్ఫర్ చేశామన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు సిబిఐకి కేసును ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మీరు చేతులు దులుపుకున్నారన్న కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి. ఆ తర్వాత మొత్తంగా కూడా జడ్జిలకు వస్తున్న బెదిరింపులకు సంబంధించి సిబిఐ కానీ ఐబీ కానీ కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు అటువైపు నుంచి సానుకూలమైన స్పందన రావట్లేదన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా సీజే ప్రధానంగా ప్రస్తావించిన పరిస్థితి. పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి వచ్చే వారం విచారిస్తామన్న విషయాన్ని కూడా సీజే స్పష్టం చేశారు. మొత్తం మీద పలు కీలక వ్యాఖ్యలు జార్ఖండ్ జడ్జి హత్యకు సంబంధించి జరుగుతున్న పిటిషన్ విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బెదిరింపులకు సంబంధించి పూర్తి స్థాయిలో సిబిఐ వచ్చిన కంప్లైంట్ల విషయంలో కొంత పాజిటివ్ గా స్పీడ్ గా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అటిట్యూడ్ లో మార్పు ఉంటుందని ఆశించాం, కానీ అటువంటి పరిస్థితులు అన్న అంశాన్ని కూడా ప్రధానంగా సీజే కీలక వ్యాఖ్యలు చేశారు. బోధి, థ్యాంక్ యూ రాఘవేంద్ర.
జార్ఖండ్ జడ్జి హత్య కేసుపై సుమోటో విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయ వ్యవస్థను కించపరచడం బాధాకరమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జిలు ఫిర్యాదు చేసినా సిబిఐ అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జార్ఖండ్ జడ్జి హత్య కేసుపై సుమోటో విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయ వ్యవస్థను కించపరచడం బాధాకరమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జిలు ఫిర్యాదు చేసినా సిబిఐ అధికారులు పట్టించుకోవటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జార్ఖండ్ జడ్జి హత్య కేసుపై సుమోటో విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయ వ్యవస్థను కించపరచడం బాధాకరమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జిలు ఫిర్యాదు చేసినా సిబిఐ అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జార్ఖండ్ జడ్జి హత్య కేసుపై సుమోటో విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయ వ్యవస్థను కించపరచడం బాధాకరమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జిలు ఫిర్యాదు చేసినా కూడా సిబిఐ అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జడ్జి మృతిపై వారంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇటీవల ఆదేశించారు సీజే. దేశంలో ఇదొక పెడధోరణి మొదలైందని, మాఫియా గ్యాంగ్స్టర్లు తమకు వ్యతిరేక తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులపై దాడులు చేస్తున్నారని అన్నారు. జడ్జి హత్య
ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. సోమవారం సిబిఐ ఈ కేసులో కోర్టు ముందుకు హాజరు కావాలని సీజే ఆదేశించారు. జార్ఖండ్ జడ్జి హత్య కేసుపై సుమోటోగా విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయ వ్యవస్థను కించపరచడం బాధాకరమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ్జిలు ఫిర్యాదు చేసినా సిబిఐ అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జడ్జి మృతిపై వారంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇటీవల ఆదేశించారు సీజే. దేశంలో ఇదొక పెడధోరణి మొదలైందని, మాఫియా గ్యాంగ్స్టర్లు తమకు వ్యతిరేక తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులపై దాడులు చేస్తున్నారని అన్నారు. ఇక జడ్జి హత్య అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. సోమవారం సిబిఐ ఈ కేసులో కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించారు సీజే. కేసును సిబిఐకి అప్పగించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకుందని సీజే సీరియస్ వ్యాఖ్యలు చేశారు.